ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. మనకి ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ చేశారు. దానిలో భాగంగా ఈరోజు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 20వ తారీఖు అంటే 5వ రోజు అన్నా క్యాంటీన్ విజయవంతంగా నడుస్తుంది. చూడండి మనకి ఎంత క్యూ లైన్ ఉంది. చూడండి కాలేజీ స్టూడెంట్స్, రైతులు, తర్వాత ఆటో వాళ్ళు, హాస్పిటల్కి వచ్చేవాళ్ళు అక్కడ క్యూ లైన్ దాకా ఉంది. మీకు కనపడదు బాగా క్యూ లైన్ ఎంతమంది భారీ ఎత్తున కూలోళ్ళు, స్టూడెంట్స్, విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారండి. 5 రూపాయలకు భోజనం అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. వాటర్కి వెళ్తే అంత ఖర్చు అయితే మనకు తెలుసు. మరి మీకు ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందా? అన్నా క్యాంటీన్ ఉంది. మీరు సరుకులు పెట్టాలి అంటే 5 రూపాయల భోజనంగా సరుకులు పెట్టాలి. అది కూడా పెడితే బాగుంటుందా? బాగుంటుంది. ఇలా ఎంత ఖర్చు అవుతుందంటే బయటికి పోయి తింటే బయటికి పోయి తింటే కనీసం 100 రూపాయలు 120 రూపాయలు. అంతకుముందు చంద్రనాడు పెట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేశారు. మీకు సంతోషంగా ఉంది. ఇది ఏ విధంగా కొనసాగించాలన్నా మీరు ఏ పని చేస్తారు? నేను వ్యవసాయం పని చేస్తారు. ఏ పని మీద వచ్చారు జగ్గపేట? నేను ఇక్కడికి మందులకు వచ్చారు. అయితే టైం అయింది కాబట్టి భోజనం చేద్దాం వచ్చారు. భోజనం చేస్తారు. అంతకుముందు తిన్నారా? అంతకుముందు ఏం ఏం చదువుతున్నారు మీరు? ఫస్ట్ ఇయరా? ఏ కాలేజీ? ఇప్పుడు అన్నా క్యాంటీన్ 5 రూపాయల భోజనానికి వచ్చారా? ఎలా ఉంది? అంతకుముందు ఎంత తిన్నారా మీరు? ఫస్ట్ టైం 5 రూపాయల భోజనం అంటే వాటిలో భోజనం చేస్తే అంత అయితే వాటిలో భోజనం చేస్తే గుణాలు కూడా లేదు. ఇప్పుడు 5 రూపాయల భోజనం పెట్టడం బాగుందంటారా? పెట్టాలి. కాలేజీ ఏ ఊరు మీద? ముత్యాల నుంచి కాలేజీకి వచ్చారు. మధ్యాహ్నం భోజనాలు ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ 5 రూపాయల టోకెన్ ఇచ్చే కౌంటర్ అండి. చూడండి ఇక్కడ 5 రూపాయల టోకెన్ ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం అది. ఇక్కడ 5 రూపాయలు కట్టి మనం టోకెన్ తీసుకోవాలి. అక్కడ టోకెన్ తీసుకుంటాం. చూడండి ఏది బాబు టోకెన్ చూపించు. 5 రూపాయల టోకెన్ ఇది 2 తీసుకున్నారా? అంటే మీ ఫ్రెండ్ మీరు సరే. టోకెన్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకి ప్లేట్లు వేస్తారన్నమాట. టికెట్ టోకెన్ ఇచ్చే 5 రూపాయలకి మనం చూపిస్తున్నాం. 5 రూపాయలకి టోకెన్ తీసుకోవాలి. సిబ్బంది ఎటువంటి టచ్ లేకుండా సాంబారు పెరుగు. ఏ కూర? సాంబారు కుర్మా. సరే ఈరోజు దగ్గర చూపి. సాంబారు పెరుగు, బంగాళదుంప కూర అండి ఇది. పెరుగు, ఒక మామిడికాయ పచ్చడి. ఎలా ఉందండి? బాగుందా? బాగుందా? మీరు ఎక్కడ ఇలా మరి అన్నకన్నా 5 రూపాయలు కట్టడం బాగుంది కదా? బాగుందండి. ఇక్కడ చూడండి మనకి బల్ల మీద స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ దూరకాల కాలేజీకి వచ్చి భోజనం చేస్తున్నారు. డిగ్రీ సెకండ్ ఇయర్. ఏ ఊరు మీద? వరవారం. మరి
అన్న క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు, ఎలా ఉంది? క్వాలిటీగా ఉందా? ఈరోజు మెరుగు ఏంటండి చెప్పండి, అంటే ఏమేమి వేశారు? పెరుగు, సాంబార్, టమాటా కూర, బాగుందా? టేస్టీగా ఉందా? 5 రూపాయలు సరిపోతుందా? బయట వాటిలో తినాలంటే ఎంత ఇచ్చేస్తారు? ఈరోజు మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఎంత? 70 రూపాయలు అయితే. సరే, ఇలా చంద్రబాబు అధికారం రాకుండా 5 రూపాయలకు భోజనం పెట్టండి, బాగుందంట. అంతకుముందు చూడండి క్యూలో ఎంత ఉందో. మీరు అంతకుముందే అంటున్నారా? నిన్న కాకుండా అన్నారా? అప్పటి నుంచి బాగుంది అయితే. క్యారేజ్ అయితే తెచ్చుకోవట్లేదు, మొత్తానికి ఏడు బాగుంది. స్టూడెంట్స్ కూడా చెప్తున్నారా? మీ ఫ్రెండ్స్కి సరే, అయితే మొత్తానికి బాగుంది. ఇలా కొనసాగాలనుకుంటున్నారా? ఏ ఊరు? లోకలేనా? అన్న గంటలు భోజనం చేశారు, ఎలా ఉంది? బాగుందా? వాటిలో భోజనం చేయాలంటే 60-70 రూపాయలు అయితే. చంద్రబాబు గారు ప్రజల దేవుడు. జగన్ చాలా తప్పు చేసి అమౌంట్ తీసేసి దళితుడు పరమ దళితుడు. అదే చంద్రబాబు నాయుడు గారు మంచిగా భోజనం పెడుతుంది అయితే. ఆయన దేవుడు, రియల్ గాడ్ చంద్రబాబు గారు. అనుకున్న మాట నెరవేర్చండి. అన్న కానీ పెడుతున్నా పెట్టిండు. ఆయన నిజాన్ని నిరూపించుకోండు. జగన్ లాగా మాట తప్పలే, మడవ చెప్పలేదు. జగన్ లాగా మాట తప్పలే, మడవ చెప్పలేదు. రియల్ గాడ్ ఆయన. ఓకే అండి, భోజనం చేశారుగా, బాగుందా? టేస్ట్ సూపరు. మా పౌష్టాలు పట్టబోయి భోజనం దొరకదు. 5 రూపాయలకి అమ్మ, 5 రూపాయలకి. ఓకే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అప్పుడు వచ్చారా? ఎవరెవరు వచ్చారు? మీ ఫ్యామిలీ మొత్తం వచ్చారా? ఏ పని మీద వచ్చారు? దిగుబడ హాస్పిటల్కి వచ్చారు. 5 రూపాయలకి భోజనం చేశారు, ఎలా ఉంది మీకు అన్న క్యాంటీన్లో? బాగుందా? ఈరోజు ఏం వేశారు? సాంబార్, టమాటా చారు, పెరుగు. బాగుందా? టేస్ట్ ఉందా? చట్నీ కూడా వేశారు, మంచిగా ఉందా? పెరుగు కూడా క్వాలిటీగా ఉందా? మరి ఇలా 5 రూపాయలు భోజనం పెట్టడం ఎలా ఉంది? బాగుందా? టేస్ట్ ఉందా? చంద్రబాబు నాయుడు సీఎం కావాలని పెట్టాడు, అన్నమాట నిలబెట్టకుండా పెంచిన పెరిగింది. తర్వాత పెంచి 4,000 వేస్తున్నాం. తర్వాత ఇది 2వ అధికారం రావడం బాగుందంటారు. అయితే గత గవర్నమెంట్ కనీసం పేరు మార్చడం ఇవ్వలేదు. అయితే 5 రూపాయలు పెట్టడం బాగుంది. అంటే పోతుంది, మళ్ళీ చెప్పు. ఇది ఆన్లో పెట్టే మళ్ళీ పోతుంది. అది కడిగే వాళ్ళు కావాలి. కడిగే చూడండి, అన్నం తిన్న తర్వాత చెంది కూడా ఇస్తాం అన్నమాట. హ్యాండ్ వాష్ చేసుకోవాలి. స్టూడెంట్స్ అందరూ ఇక్కడ హ్యాండ్ వాష్ చేస్తున్నారు. త్రాగునీరు సదుపాయం భోజనం చేసిన వెంటనే ఇక్కడ మంచినీళ్ళు తాగడానికి మినరల్ వాటర్ సదుపాయం. కూలింగ్ వాటర్ అది చేతులు కడుతున్నారు. రోజుకి ఎన్ని క్యాన్లు అయిపోతుందండి మీ వాటర్? 15 వాటర్. 15 వాటర్ దాటుతున్నాయా? 15 అవుతున్నాయి, 20 అవుతున్నాయి ఒక్కొక్కసారి. ఇద్దరు క్యాన్స్ దాపు చేస్తున్నారా? అన్న క్యాంటీన్ వాళ్ళు? అన్న క్యాంటీన్ వాళ్ళే. అన్న క్యాంటీన్ ఇప్పుడు అన్న క్యాంటీన్ ఏపీలో ఆగస్టు 15వ తారీఖు స్టార్ట్ అయ్యి. అయితే చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎవరైనా అన్న క్యాంటీన్ విరాళాలు ఇస్తే డైరెక్ట్ అంటే ఆన్లైన్ పేమెంట్ అంటే చేతి ద్వారా ఇవ్వకుండా అమౌంట్ ఆన్లైన్ పేమెంట్ ద్వారా స్టేట్లో ఎవరైనా సరే ఈ అకౌంట్కి ఇక చూడండి, మనకి అన్నా క్యాంటీన్ బ్యాంక్ అనే అకౌంట్ ఓపెన్ చేశారు. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంది మనకి. ఆ బ్రాంచ్ ఎస్బీఐ చంద్రమౌళి నగరం, గుంటూరు డిస్ట్రిక్ట్ ఐఎఫ్సీ కోడ్ కూడా ఉంది మనకి. ఈ కౌంటర్ దీని మీద ఆన్లైన్లో ఎవరైనా విరాళాలు వేయొచ్చు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు దాదాపు విజయవాడకు చెందిన ప్రముఖ సంస్థలు కూడా దాదాపు 1 కోట్ల రూపాయల దాకా విరాళాలు ఇచ్చారు. అలాగే నారా భువనేశ్వర గారు కూడా, అంటే సీఎం సతీమణి నారా భువనేశ్వర కూడా మనకి ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద కూడా మనకి 1 కోట్ల రూపాయల దాకా విరాళాలు ఇచ్చారు. అలా భారీ ఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారు. మనకి ఎంపీలు కూడా వరాల జీతంతో కూడా సమర్పిస్తున్నారు. ఎంపీలు కూడా వాళ్ళకి వచ్చినంత విరాళాలు సమర్పిస్తున్నారు అనమాట. ఈ భవిష్యత్తులో ఇంకా విరాళాలు ఇంకా వెలువడితే అన్నా క్యాంటీన్ విజయవంతంగా ఫ్యూచర్లో మారిన అన్నా క్యాంటీన్ విజయవంతంగా ఇలా నెరవేరుస్తారని అనుకుంటున్నారు.
దానికి కావాల్సిన వివరాలు ఎవరైనా ఉంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ వాళ్ళ పేరు మీద ఒక రోజు భోజనం పెట్టాలని మనకి తెలియజేశారు చంద్రబాబు గారు. ఇది చూడండి, ఇది మన అన్నా క్యాంటీన్ బ్యాంక్ అకౌంట్ నెంబరు స్టేట్ వైజ్గా అనమాట. ఒకే ఏ అన్నా క్యాంటీన్ సపరేట్ కాదు, జగ్గిపేట ఉన్న బ్యాంక్ కాదు ఇది. స్టేట్ వైజ్గా ఉన్న అన్నా క్యాంటీన్ బ్యాంక్ ఇది అకౌంట్ నెంబరు. ఎవరైనా ఈ బ్యాంక్ అకౌంట్కి మనకి అమౌంట్ చెక్ రూపంలో అంటే ఆన్లైన్ పేమెంట్ సమర్పిస్తే వాళ్ళ పేరు మీద ఒక రోజు విరాళాలు వాళ్ళ పేరు మీద ఒక రోజు వడ్డిస్తారనమాట. ఇదండి అన్నా క్యాంటీన్ జగ్గిపేట.